ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదితి భవిష్యత్తు కోసం, శ్రావ్య కాపురం కోసం, మన రెండు కుటుంబాలు కలిసి ఉండడం కోసం, ముఖ్యంగా నా కెరీర్ కోసం, మన కుటుంబం పరువు వీధిన పడకుండా ఉండడం కోసం అహల్య తన అమ్మతనంపై అబద్ధపు సంతకం చేసింది. తన మాంగళ్యాన్ని వదులుకోవాలనుకుంది. బావుందిరా. ఎలాగైనా అదితిని వదిలించుకోవాలని ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారా? నాటకాలు ఆడుతుంది మేము కాదు, మీరు. అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకుని నేను తప్పు చేసి ఉండొచ్చు, కానీ అహల్య ఏ తప్పు చేయలేదు. ఆ రోజు విడాకుల పత్రంపై సంతకం చేసిన, ఈరోజు తన కడుపులో ఉన్న బిడ్డని మోస్తూ తను తల్లి కాలేను అని అబద్ధపు సంతకం చేసిన మన రెండు కుటుంబాల కోసమే చేసింది. తను నిజంగానే ప్రెగ్నెంట్. కావాలంటే ఆకాష్ని అడగండి. ఆకాష్ చెప్పరా. అవును, అహల్య గారికి యాక్సిడెంట్ అయిన రోజు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ గౌతమ్ ఆ విషయం ఆ తర్వాత చెప్దాం అన్నాడు, అందుకే చెప్పలేదు. ఇప్పుడు చెప్పినానమ్మా, నేను అహల్యను వదిలేయాలా? అదితిని పెళ్లి చేసుకోవాలా? మీరన్నట్టు అహల్య పూలు పూయని మొక్కో, కాయలు కాయని చెట్టో కాదు, కల్పవృక్షం. ఎండిపోయిన ఏరో, ఓటిపోయిన గొడ్డో కాదు, కామధేనువు. తను మన ఇంట్లో వెలుగు నింపే దీపం మాత్రమే కాదు, మన వంశానికి వారసునిచ్చే కోడలు కూడా. తరాలు చూసిన దానివి, తాళి విలువ తెలిసిన దానివి, వెనక ముందు ఆలోచించకుండా నువ్వు తన తాళిని తెంపేశావు. ఇన్నాళ్ళు మాకు పెళ్లి కాలేదు, అహల్య నా భార్య కాదు అని మీ అందరికి ఒక అపోహ ఉంది. ఇప్పుడు మీ అందరి అనుమానాన్ని తీరుస్తాను. మీ కళ్ళ ముందే అహల్యని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తున్నారండి? మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. వద్దండి, దీన్ని ఇంతటితో ఆపేయండి. ఎలాగో మీరు కట్టిన తాళి తెగిపోయింది. మీరు అది తిని పెళ్లి చేసుకోండి. తెగింది తాళ అహల్య, నా తల కాదు. గౌతమ్ గారు, ఆ తాళే ముఖ్యం అనుకుంటే అదే తాళి మళ్ళీ నీ మెడలో కట్టబోతున్నాను. ఆ మాంగళ్యానికి మళ్ళీ ముడివేయబోతున్నాను. నువ్వా పని చేసావంటే నేను ఊరుకోను గౌతమ్. ఇంతకు మించి మీరేం చేస్తారు? మీరే కాదు, ఎవ్వరూ ఏమీ చేయడానికి వీల్లేదు. మళ్ళీ మా పెళ్లి జరుగుతుంది. ఇక్కడ వేద మంత్రాలు తప్ప వేరే ఇంకేం మాటలు వినిపించకూడదు. ఆగునానమ్మా, మేము 7 అడుగులు వేసే వరకు నువ్వు ఒక్కడుగు కూడా పక్కకి వేయడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు మా పెళ్లి చూడలేదు అన్నావు కదా, ఇప్పుడు చూడు. కళ్ళు ఆర్పకుండా చూడు. కదిలావంటే బాగోదు. పంతులు గారు, ఇప్పుడు మొదలు పెట్టండి మా పెళ్లి. ముందుగా ఏం చేయాలి? కంకణాలు కట్టుకోవాలి బాబు. ఈ పసుపు కంకణాలు యాంటీ బ్యాక్టీరియా, ఎలాంటి దుష్ట శక్తుల్ని మన దగ్గరికి రానివ్వవు. అంతేకాదు, ఇవి మన ప్రేమని, బాధ్యతల్ని గుర్తు చేస్తాయి.
తర్వాత ఏంటి పంతులు గారు? జీలకర్ర బెల్లం బాబు. ఈ జీలకర్ర బెల్లం కష్టసుఖాల కలయిక. మనం ఇరువురు కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని తల మీద పెట్టుకుంటే మన తలరాత మారుతుంది. మీరు కూడా పెట్టండి. తర్వాత మాంగళ్య ధారణే కదా పంతులు గారు? అదే బాబు. ఈ తాళి మన జీవన హేతువు. ఈ సూత్రం మన సంసార వారధి. ఇది మీ సౌభాగ్యాన్ని, నా సంక్షేమాన్ని, మన పవిత్రతను చాటుతుంది. మనం ఇద్దరం కాదు, ఒకటే అని చెప్తుంది. రాయ్, గట్టి మేళం గట్టిగా వాయించండ్రా. చెప్పేది మీకేరా. మీరొచ్చిన పని చేయమని ఇందాకే చెప్పాను కదా. మీరు మంగళ వాయిద్యాలు వాయించకపోతే నేనొచ్చి మిమ్మల్ని వాయిస్తాను. ఇక్కడ మనల్ని దీవించే పెద్ద మనసు ఎవ్వరికీ లేదు. మనకి మనమే అక్షంతలు వేసుకోవాలి.